రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004కు ముందు ఉన్న పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగులు డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. కొత్త సిపిఎస్ పెన్షన్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖలో 20-30 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్న వారికి ప్రమోషన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. కొత్త మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఇతరత్రా 4 తరగతి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ వల్ల ఉద్యోగులందరూ చాలా నష్టపోతారు. ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి వాళ్ళకి కావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏదో రకంగా ఆర్థికంగా చేకూరుతుంది. కానీ ఈ సిపిఎస్ విధానం వల్ల అలాంటిది ఉద్యోగులందరూ లాభం లేకుండా నష్టమే చెవి చూపుతారు. కాబట్టి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ప్రభుత్వం ఓపీఎస్ విధానం పాత పద్ధతినే కల్పించాలి. మండలంలో కాకుండా జిల్లాలో ఉన్న కార్యాలయాలు కూడా ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులను ప్రభుత్వం వెంటనే నింపి భర్తీ చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. 2004 కంటే ముందున్న ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ లేదు, వాళ్ళకు ఓపీఎస్ ఉన్నది. దానివల్ల ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. ఆ 2004 కన్నా తర్వాత ఎక్కిన ఈ ఉద్యోగులకు సిపిఎస్ రావడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా వాళ్ళకు జీతాలు వస్తున్నాయి, కానీ వాళ్ళు దిగిపోయేసరికి లాభం చేకూర్చలేదు. వాళ్ళ డబ్బులు దాచుకున్న డబ్బులు మాత్రమే వస్తున్నాయి, కానీ ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ లాంటిది కల్పించలేదు. ఈ ప్రావిడెంట్ ఫండ్ కల్పించి ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ 4th క్లాస్ యూనియన్ నుంచి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, పాత పెన్షన్ విధానమే మాకు కావాలి. ఈ ఓపీఎస్ మాకు ముద్దు, సిపిఎస్ వద్దు. సిపిఎస్ వల్ల ఉద్యోగులందరూ చాలా నష్టపోతున్నారు. ఈ సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అనే నినాదంతో మేము ఉద్యోగులందరం ఏకమై నిరసన తెలుపుతున్నాము. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మాకు పాత పెన్షన్ అయితేనే ఉద్యోగులకు లాభం జరుగుతుంది. మేమందరం ఉద్యోగులము, ప్రభుత్వానికి సేవకులము కాబట్టి మాకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దీని మీద పాత పెన్షన్ విధానాన్నే మాకు కొనసాగించాలని కోరుకుంటూ, పంచాయతీరాజ్ ఉద్యోగులకు చాలా రోజుల నుంచి ప్రమోషన్ రావట్లేదు. ఒక్కొక్కరు 25-30 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో ఉండి రిటైర్మెంట్ అవుతున్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని అందరికీ ప్రమోషన్ కల్పించాలని కోరుకుంటూ, కొత్త మండలాలకు క్యాడర్ స్ట్రెంత్ లేక చాలా మండలాలు ఇబ్బంది పడుతున్నాయి. మళ్ళీ అక్కడ ఎంపీడీఓలను సీనియర్ అసిస్టెంట్లను ఇచ్చింది తప్ప జూనియర్ అసిస్టెంట్లను కానీ, టైపిస్టులను కానీ, అటెండర్లను కానీ, రికార్డ్ అసిస్టెంట్లను కానీ ఎవరిని ఆఫీసులలో కేటాయిస్తలేరు. వాళ్ళని కూడా కేటాయించాలని కోరుకుంటున్నాము. పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ వెంటనే రిలీజ్ చేయాలి. 5 డిఏలు ప్రభుత్వం మాకు బాకీ ఉంది. 5 డిఏలను కూడా మాకు వెంటనే రిలీజ్ చేయాలని, పిఆర్సీ కూడా మాకు 2023 నుంచి ఇవ్వాలి. అది లేట్ అవుతుంది. తొందరగా పిఆర్సీ కమిటీ వేసిలో పిఆర్సీ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.